IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు విశ్వమణి బాబు సార్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే రమ గారు, చెప్పండి. ఎట్టున్నారు? యాక్టివ్ ఉన్నారబ్బా, రోజుకి మీరు. చెప్పండి. మీకు కావాల్సింది అదేగా? నాకు కావాల్సింది ఎనర్జీ ఉన్న వాళ్ళతో చాలా ఇష్టంగా మాట్లాడతాను. మీరు పొమ్మని కూడా లేచిపోను, అలా ఉంటుంది నా ఎనర్జీ. అంటే వాళ్ళే నాకు కావాలి. ఏదో ఇటు వాలిపోతారు, వాళ్ళని ఉండమన్న కూడా దూసుకొని వెళ్తాను. చెప్పండి. సూపర్ సార్. మనం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లెగిస్తే మంచిది, ఆ టైంలో ఏదనుకున్నా కూడా మనకి కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది అంటారు. ఎంతవరకు నుంచి మీరు నమ్ముతారా? పూజల్లో అయితే అది బ్రహ్మముహూర్తం అంటారండి. మన సబ్జెక్ట్లో బ్రహ్మ లేదు, గ్రహ్మ లేదు, మనమే రాత. ఓకేనా? అంటే నిద్ర అంటే ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలన్నాను. ఇన్నాళ్ళు నిద్రపోయి ఏం సాధించాం మనం? ఇన్నాళ్ళు గాఢ నిద్ర. అందరూ మామూలుగా అయితే చూడండి, ఇప్పుడు అంతకుముందు సిటీలోదే అనుకున్నాను, ఇప్పుడు పల్లెల్లో కూడా తయారైపోయినారు ఈ సెల్ ఫోన్లు వచ్చి. ఎప్పుడు చూసినా లోడుకుంటున్నారు. రాత్రి మా ఇంట్లో వాళ్ళు కూడా కొన్నాళ్ళు ఈ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు లోడుతున్నారు. సెల్ బీకాడు పారేస్తాను. ఎందుకంటే 12 గంటల దాకా ఏం చేస్తున్నారు మీరు? సెల్ చూసి లోడుకునే తెల్లారుజామున సూర్యోదయం అయ్యాక కూడా నిద్రపోతూనే ఉంటారు. ఏం సాధించేదానికి? తప్పండి అది. తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా పడుకోండి రాత్రిపూట. అంటే తెల్లవారుజామున ఎవరైతే 4 తర్వాత అంటే సరాసరి నిద్ర ఒక 6 గంటల మైండ్కి ఇవ్వాలి. లేకపోతే నువ్వు ఏం చెప్పినా తీసుకోదు, అది నిరాశలో ఉంటుంది. అంటే నాకు పోరా నువ్వేదో చెప్తున్నావు నాకు నిద్ర వస్తున్నది, నువ్వేదో చెప్తున్నావు పోరా నాకు నిద్ర వస్తున్నది అని దూకేస్తుంది. అది యాక్టివ్గా ఉండాలంటే దానికి నిద్ర వాళ్ళు సంతోష పెట్టాలి, ఉత్సాహం ఇవ్వాలి దానికి. అందుకే పోతా ఉంటే బజ్జీ తినాలంటే కూడా తినేయి, ఏం కాదు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నా కూడా సిగ్గుపడుకో, తీసి పార్సల్ తీసుకొని పోతా తిను, లేకపోతే ఇంటికన్నా పోయి తిను. అబ్బా బజ్జీ తినాలంటే తినిపించినాడు కదా వీడ, ఆశ హ్యాపీ అవుతుంది. నిద్ర అనేది ఎంత నిద్ర పగులంతా ఏడాడిపోయి తిరిగి వస్తాం. పాజిటివ్ నెగిటివ్. తొందరగా వీలైనంత వరకు పడుకో, వీలైనంత వరకు 12 గంటలకంట 10 గంటలకంతా పడుకోవాలి. 12 దాకా మేల్కొని ఉండకూడదు. ఓకేనా? 10 గంటలకు పడుకున్నారు అనుకో, 4 గంటలకు లేస్తే సరిపోయి 6 గంటలు. అంత పైన నిద్రపోకూడదండి. 6 గంటల తర్వాత నిద్రపోతే అది పనికిరాని నిద్ర, మనకి అవసరం లేదు. 5 గంటలు నిద్రపోయినా మళ్ళీ చాలదు, మళ్ళీ తక్కువ నిద్రపోయినా కానీ యాక్టివేట్ కాదు. అప్పుడు బాడీ నిరాశ పడుతుంది, మైండ్ నిరాశ పడుతుంది. కాబట్టి తొందరగా పడుకునేదాన్ని ట్రై చేయండి. తెల్లవారి 4 గంటల నుంచి ఎవరైతే లేస్తారో ఏ పని అన్నా చేయను, ఏం చేయకుండా కూడా ఉండు. అది వచ్చి ఎందుకంటే ఆ టైంలో అందరూ గాఢ నిద్రపోయే టైం. ఎవరైతే ఆ టైంలో నేర్చుకుంటారో ముక్కోటి దేవతల అనుగ్రహం. అంటే ఈ సబ్జెక్టులో దేవుళ్ళు ఉన్నారా అని అడిగితే ఉన్నారని చెప్పారు చాలామంది కూడా. ఎందుకంటే డబ్బు అనేది ఎవరు? దేవతే కదా, లక్ష్మీదేవి కదా. ముక్కోటి దేవతల అనుగ్రహాలు పొందడానికి సిద్ధమైపోతారు. వాళ్ళు రెడీగా ఉంటారండి. వాళ్ళు 3 నుంచే స్నానాలు చేసి రెడీగా ఉంటారు. ఆత్మలు తిరిగే టైం, దేవతలు తిరిగే టైం. ఆ టైంలో చేసి లేచి నువ్వు ఏమన్నా చెయ్యి, ఏం చేయకుండా మంచిగా ఆలోచించు చాలు. చెడ్డ విషయాలు మాత్రం ఆలోచించుకో, మంచిగా ఆలోచించు. కనీసం నీ మైండ్ ద్వారా అయినా, లేదు మంచిగానే పలుకుతూ ఉండు. నీకు ఒక శక్తి ఏర్పడుతుంది అండి. కొన్నాళ్ళ తర్వాత ఆటోమేటిక్గా ఒక శక్తి ఏర్పడి ఏదో ఒకటి చేయడానికి సిద్ధపడుతుంది నీ మైండ్. ఆ శక్తే ఈ సబ్జెక్టులో 4 గంటలకు లేచి ఏమేమి చేస్తే విశ్వశక్తిలో కనెక్ట్ అవుతారు అనేది నేను నేర్పించేది. 4 గంటల నుంచి లేచి కానీ ఇలా చేస్తే విశ్వశక్తి అనేది కనెక్ట్ అయిపోతుంది. ఆ శక్తి అంటే బ్రహ్మముహూర్తం అనేది పూజల విషయం. మన ముహూర్తంలో ప్రతిరోజు ముహూర్తమే, మంచి ముహూర్తాల మంది. కానీ 4 తర్వాత నిద్ర పోకూడదండి. సూర్యోదయం వరకు నిద్రపోకూడదు. సార్ నేను చేస్తూ ఉన్నాను సార్, 4 తర్వాత ధ్యానాలంతా చేసి మళ్ళీ పడుకున్నాను సార్, పడుకోవచ్చు అంటారు. పడుకోకూడదు. సూర్యాస్తమించేదాకా పడుకోకూడదు. ఏదో ఒక పని చేసుకో. నీకు పనులు బోలుడు ఉన్నా, ఎవరు లేదన్నారు, ఉన్నాయి, నీకు తెలియలే, అది చేసుకుంటూ ఉండు. నిద్రపోకు. సూర్యుడు పైన కప్పబడి ఉంటుంది విశ్వశక్తి. అది వచ్చేటప్పుడు నువ్వు మేల్కొని ఉండాలని కానీ నువ్వు నిద్రపోకూడదు. అప్పుడు శక్తిని పొందుతారు. ఏ పని అయినా చేయకుండా కూడా 4 తర్వాత నిద్రపోకుంటుండు. నీకు ఒక శక్తి కన్ఫామ్గా ఏర్పడుతుంది. ప్రతి మానవుడికి ఏర్పడుతుంది. ఇది నా జీవితంలో ఈ సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత మా అమ్మ విషయంలో నేను బాగా గుర్తించాను. అంతకుముందు మా అమ్మ 2:30-3 నుంచి నిద్రపోదు. వ్యవసాయం పనులు ఉంటే 3-2 నుంచి పోదు. మామూలుగా పని లేదు, మామూలు పని అన్నప్పుడు 3:30-4 గంటలు వేస్తుంటుంది. ఆమెకి ఎందుకు ఇలా ఉంది? ఇప్పుడు కూడా 80 సంవత్సరాలు పెట్టేసింది మా అమ్మకే. హ్యాపీగా ఉందండి ఇప్పుడు కూడా. ఈ మధ్యన అనారోగ్యం వచ్చింది. మా అమ్మని నా సబ్జెక్ట్ ద్వారా డాక్టర్లు చనిపోతారంటే కూడా నేను నా సబ్జెక్ట్ ద్వారా ఆమెను బతికించుకున్నాను. ఇది నడవదన్నారు, ఏసీలు నడుస్తూ ఉంది. నా సబ్జెక్ట్ ఒకటి ఉంది, నడుస్తూ ఉంది, బాగా తింటూ ఉంది, అన్ని పనులు చేస్తుంది. కానీ సేపర్ కట్ట మాత్రం ఎప్పుడు చేతిలో ఉంటుంది. ఖాళీ కూడా ఓడుస్తూ ఉంటుంది ఏదో ఒకటి. ఏం మనిషిమా నువ్వు అంటే గమ్మున ఉన్నాయని అంటది. ఏదో ఒకటి చేస్తుందండి. అంత నీట్గా పెట్టుకుంటూ ఉంటుంది ఇంటికాడ. యాక్టివ్ అంటే ఎందువల్ల రానిది అప్పుడు తెలియదు నాకు. ఆ శక్తి ఇప్పుడు కూడా ఆమె దగ్గర ఉంది. అది ఆ తర్వాత నిద్ర రాదు నాయన నాకు అంటది. నాకు రాదు నాయన, రాకపోతే గమ్మున కూర్చోంటే నేను కూర్చొని ఉండలేను. ఏదో ఒకటి చేయమంటది. ఆమెకు అలవాటు, ట్రైనింగ్ అయిపోయింది ఆ విధంగా చేసి. ఆ శక్తి ఉంది, ఆ చురుకుతనం. మా అమ్మ అంటది
నాయనా నేను గమ్మున ఉన్నా 4 తర్వాత నాకు నిద్ర రాదు, నేను లేచి ఏదో ఒకటి చేస్తూనే యాక్టివ్గా ఉంటాను, చేయకపోతే నేను బాగుంటాను, లేకపోతే నాకు నేనే ఏదో ఒక మాదిరి అనిపిస్తుంది అనేసి. అవును. ఆ శక్తి అండి, అది ఆ శక్తి ఏర్పడుతుంది. ఎవరైతే 4 తర్వాత లేస్తారో ఒక శక్తి ఏర్పడుతుంది. ఈ సబ్జెక్ట్లో దిగేసి కానీ నేను చెప్పినట్టుగానే చేస్తే విశ్వశక్తి కనెక్ట్ అయిపోతుంది. ఇంకా మీ జీవితం అద్భుతం. 7 చక్రాలు ఓపెన్ అవుతుంది. మీరు ఊహ అంటే ఊహ అంటుంది, ఊహ అంటే ఊహ అంటుంది. అందుకే ఊహ అంటావు మామ అంటే ఊహ ఉండదు అక్కడ. ఇప్పుడు భర్త దగ్గర ఏదైనా కావాలనేసి అయస్కాంతం లేకపోయి పక్కన కూర్చొని చెయ్యట పైన వేసాను ముద్దులు మగుడా అనేసి నువ్వు అంటే నాకు పిచ్చి, నువ్వు అంటే నాకు ప్రేమ, నువ్వు లేకపోతే ఏదో అనిపిస్తున్నది అని 2 మాటలు అంటే ఆయన దగ్గర ఏదో పెరకాలి నువ్వు అని ఐసి పెడుతున్నావు. 4 చెయ్యట పెట్టేసి ఊరికి కట్టుకుంటే నీ భర్త కాబట్టి ఒక ముద్దు పెట్టుకుంటే ఏమవుతాడు అతను? బుస్ 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 అయస్కాంతం గడ్డ కరిగిపోతుంది, అయస్కాంతం లాగా కరిగిపోతుంది. ఇప్పుడు ఊహ అంటావు మామ అంటే ఊహ అంటాడు, ఊహ అనడు. ఇంకా ఆయన నువ్వు ఏమడిగినా ఆయన ఇచ్చేస్తాడు. నువ్వు బట్ట తీమన్నా తీస్తుంది, రావట్లకి పోదామన్నా పోతావు, పిలిచిపోతారు, సినిమాకి పోదామన్నా పిలిచిపోతారు. లేదు మా అమ్మగారింటికి పోదాంబా, ఒక వారం రోజులు ఉంటాం పదంబా. ఇప్పుడు అయస్కాంతం కరిగిచ్చిన ఊహ అంటావు అంటే ఊహ అంటాడు. ఇదంతా దేంతో సాధ్యమైంది? ప్రేమతో సాధ్యమైంది. కాబట్టి మీరు కూడా అలాగే కరిగిపోతారా మా మేడం దగ్గర? ఎవరి దగ్గరైనా కరగాల్సింది, ఎటువంటి వాడైనా కరగొద్దా? మళ్ళీమా నేనైతేమా ఎవరైనా కరిగే గుణం ఉంది ప్రతి మానవుడికి. ఎంత పనికిరానోడికైనా ఒక గుణం ఉంది, మంచి గుణం, వాడికే తెలియదు. అదే కరిగే గుణం, అది కరగదీస్తుంది. మనుషులం కదా, మనం రాయి కాదు కదా. మనుషులకి ప్రేమతో పరిస్తే కలుగుతుంది. నాకు మాత్రం ఈ సబ్జెక్టులోకి వచ్చి ప్రేమ పంచకపోతే మాత్రం నెగిటివ్లో ఉంటే వాళ్ళని చూస్తేనే 7 పర్లకు దూరంగా ఉంటాను నేను. భలే విరక్తి పడుతుంది నాకు. ఇలా చేయండి. ప్రతిరోజు ఆ టైంలో లేచి మీరు కానీ మీకు కావాల్సింది ఊహించండి, లేని దాన్ని కూడా ఉన్నట్టు క్రియేట్ చేయండి. మీకు ఏమేమి మంచి పనులు చేసుకోండి, రాసేవాళ్ళు రాసుకోండి, చదువుకునే వాళ్ళు చదువుకోండి. ఏ పని లేకపోతే ఈ సబ్జెక్ట్ అనేది బయట వచ్చినది. మిమ్మల్ని మీరు నమ్మి ఏం చేయమన్నారు అప్రిమేషన్లు ఇలా చేయండి, మిర్రర్ వరకు అర్థం దగ్గర మాట్లాడండి, ధ్యానం చేయండి, చేస్తూ ఉండండి. ప్రతిరోజు మీకు తెలియకనే మీ బాడీలో 7 చక్రాలు ఓపెన్ అయ్యి విశ్వశక్తి కనెక్ట్ అయిపోతుంది. గొప్ప సబ్జెక్ట్ అండి ఇది. అందుకే బలంగా కనెక్ట్ అవ్వాలంటే ఇంకేమేమి చేయాలండి, ఎన్నో వీడియోలు ఇస్తున్నాను. అలా చేస్తూ ఉండండి. మీ విశ్వశక్తి అనేది ఆటోమేటిక్గా మీ బాడీలో ప్రవహిస్తుంది. నీ ఇన్నర్ మైండ్ ఆ శక్తితో కనెక్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు అనమంటే ఊహ అంటుంది, ఊహ అనమంటే ఊహ అంటుంది. ఏదైనా అద్భుతాలండి, చేసుకోండి. అద్భుతంగా ఏదైనా సాధించబడుతుంది. ఓకేనా? ముహూర్తాలు అంతా ఏం లేవు, ప్రతిరోజు ముహూర్తమే నాకు, ప్రతిరోజు బ్రహ్మముహూర్తమే నాకు. నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నా టైం అది లేసే టైం అంతే. తర్వాత నిద్రపోతుంది, అది మేలు కూర్చొని పెట్టేస్తుంది. మీరు 4కి లేస్తారు? 4 కాదు 3:30. మళ్ళీ అంత పైన రాదు, అది అలవాటు పడిపోయింది ఎప్పటి నుంచి. నాకు 4:45 కూర్చోవాలి నేను లేచి. అందుకని ఒక 10-15 నిమిషాలు ముందుగా లేపేస్తుంది. లేపేస్తే కళ్ళు చూసుకుంటాం, ఇంకా అలారం మాలేదు కదా. అలారం మాత్రం కంటిన్యూ చేస్తాను. ఏమంటే నా మైండ్ షార్ప్ అయిపోయింది, కానీ అది మోగాలి నాకు. అది మోగిందంటే ఇంత టైం అయింది, అప్పుడు క్రమ పద్ధతిలో చేస్తూ ఉంటాను కాబట్టి. డైలీ ఇలా చేయండి, మీకు ఒక శక్తి ఏర్పడి మీ జీవితాలు అద్భుతమైన విషయాలన్నీ జరుగుతూ పోతుంది. మీరు అనుకున్నదాన్ని సాధించవచ్చు. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా 4 గంటలకు లేచి నాకు కావాల్సిందాన్ని ఊహించి ఆనందంగా అద్భుతంగా పొందినందుకు డబ్బులకి స్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.